డోంట్ డూ దిస్ మిస్టేక్స్ వైల్ డూయింగ్ ఆన్లైన్ షాపింగ్. మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటే ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి. మెయిన్లీ ఎవరైతే డ్రెస్సెస్ బట్టలు కొందాం అనుకుంటారో క్లాత్స్, సో మీరు ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి. అందులో నెంబర్ 1 ఏంటంటే, మీరు చాలా వరకు క్యాష్ ఆన్ డెలివరీ అయితే యూజ్ చేయరు నాకు తెలిసి, అంటే ముందే పే చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ప్రాబ్లం, ఒకవేళ మనకి ఆ ప్రోడక్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చి దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఆ అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లోకి పడడానికి కొంచెం టైం పడుతుంది మళ్ళీ మనం ఆర్డర్ చేయాలంటే. సో ఇదంతా లేకుండా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి. ఒక 7 to 14 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది, బట్ ఇట్స్ ఓకే. క్యాష్ ఆన్ డెలివరీ పెడితే మనకి ఏంటంటే, అందులో ఒకవేళ మనకు ప్రోడక్ట్ నచ్చకపోతే, లేకపోతే ప్రోడక్ట్ ఇంకా వేరే లేట్ అవుతుంది అని తెలిస్తే క్యాన్సిల్ చేసేసి ఇంకోటి కొనుక్కోవచ్చు. సో ఇది చాలా బెటర్. సో యూస్ క్యాష్ ఆన్ డెలివరీ ఆల్వేస్. మీరు ఏదైనా ఫంక్షన్కి, లేకపోతే బర్త్డేకి, డేట్కి, టూర్కి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? సో మీరు దానికోసం ఒక డ్రెస్ తీసుకోవాలనుకున్నారా? అలా అయితే మీరు ఒక 15 days to 1 month ముందే క్లాత్స్ అయితే ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీకు ఏదైనా ప్రోడక్ట్లో ప్రాబ్లం వస్తే, లేకపోతే రాంగ్ ఐటమ్ వస్తే, ఇంకేదైనా అన్సైజ్ ఏదైనా వస్తే, ఏదైనా ఆ క్లాత్స్తో ఇష్యూ ఉంటే మీరు దాన్ని రిటర్న్ చేసేయచ్చు. రిటర్న్ చేసి మళ్ళీ మీరు ఇంకోటి కొనడానికో, లేకపోతే ఎక్స్చేంజ్ చేయడానికో మీకు ఒక 15 days నుంచి 1 week ఈ టైం అయితే ఉంటుంది అనమాట. చాలా ఇబ్బంది అవుతుంది మనకి ఆన్ టైంలో మీకు ఆ డ్రెస్సెస్ లేకపోతే. సో నా సజెషన్ ఏంటంటే, ఒక 1 month ముందు ప్రిపేర్ అయిపోండి. ఏదైనా అకేషన్స్కి క్లాత్స్ ప్రిపేర్ చేసుకోండి. మీరు ఆన్లైన్లో క్లాత్స్ కొంటున్నప్పుడు వాటిని వాష్ చేయకుండా అలాగే వేసుకుంటున్నారా? అయితే మీరు డేంజర్లో ఉన్నట్టే. ఒకప్పుడు నేను కూడా ఇలాగే చేశా. నాకు ఈ కొత్త బట్టల మోజుతో తెచ్చేసుకొని డైరెక్ట్గా అలా వేసేసుకునేటోని. బట్ ప్రాబ్లం ఏంటంటే, ఒకసారి నాకు ర్యాషెస్ వచ్చాయి బాడీ మొత్తం. ఒక షర్ట్ వల్ల చాలా ఇబ్బంది పడ్డా నేను. మళ్ళీ లైఫ్లోనే ఆ మిస్టేక్ అయితే చేయలేదు. ఈవెన్ మీరు ట్రయల్ వేయాలనుకున్నా కూడా ఆ క్లాస్ లోపల ఇంకా వేరే ఏమన్నా వేసుకోండి. మెయిన్లీ అండర్ గార్మెంట్స్, అండర్వేర్స్ ఆర్ లోదుస్తులు అంటారు కదా, సో వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా సెన్సిటివ్ మ్యాటర్ అది. సో ఎందుకంటే మనకి ఆ ప్రోడక్ట్స్ ఎవరు ట్రయల్ చేసి ఉంటారో తెలియదు అంతకుముందు. అండ్ ఒకవేళ ఆ ప్రోడక్ట్స్ ఏంటంటే, మనకి ఆ క్లాత్స్ ఎక్కడెక్కడ ఫ్యాక్టరీస్లో తయారవుతాయో, ఏ కలర్స్ యూజ్ చేస్తారో, ఎక్కడెక్కడ పడేసి ఉంటారో మనకు తెలియదు. సో దానివల్ల లేనిపోని బ్యాక్టీరియాస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇంకా చాలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ర్యాషెస్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో అందుకోసం మీరు వేరే డ్రెస్సెస్, వేరే క్లాత్స్ యూజ్ చేసి ట్రయల్స్ కూడా యూజ్ చేయండి. అండ్ కొత్త బట్టలు మాత్రం మీరు వాష్ చేసి కంప్లీట్గా నీట్గా వాష్ చేసుకొని యూజ్ చేయండి. సో ఇది నా సజెషన్. ఆన్లైన్లో బట్టలు షాప్ చేసేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది వాళ్ళ సైజెస్ దగ్గర. కొంతమందికి XL ఉంటుంది, LXL ఉంటుంది, ఒక బ్రాండ్లో XL ఉంటాయి, ఇక్కడ L ఉంటుంది, XXL ఉంటుంది, మొత్తం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీరేంటంటే, మీకు క్లారిటీ కావాలంటే అక్కడ XL ఆ XXL ఇవి ఉంటాయి కదా, సో వాటికి సైజెస్లోకి పోతే మీకు అక్కడ ఎన్ని సెంటీమీటర్స్ ఏంటి, ఇంకా మెజర్మెంట్స్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా లోపల ఉంటుంది డిస్క్రిప్షన్లో. సో అదంతా మీరు చూసారంటే ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు ఏవి కరెక్ట్ ఉన్నాయని చెప్పి. సో అలా చేయండి. అంతేగాని ఊరికే అలా ఆ బ్రాండ్లో ఇది ఉంది కదా, ఈ బ్రాండ్లో కూడా ఇది XL పెట్టేద్దాంలే అనుకుంటే కాదు. మళ్ళీ మీరు రిటర్న్ పంపించాల్సి ఉంటుంది, ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆన్లైన్లో డ్రెస్సెస్ ఆర్డర్ చేసే ముందు వాళ్ళు ఇచ్చిన ఫోటోలో ఏంటంటే, మంచి లైటింగ్స్ అవి యూజ్ చేసేసి, ఇంకా ఎడిటింగ్స్ యూజ్ చేసి, అంటే అసలు డల్ కలర్ ఉన్న షర్ట్ని, లేకపోతే డల్ కలర్ ఉన్న డ్రెస్ని కొంచెం బ్యూటిఫుల్గా, అట్రాక్టివ్గా చూపిస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అది ఒక మొబ్బు కలర్ ఉంటుంది, మొత్తం అసలు అది షేడ్ అయిపోయి ఉంటుంది, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అక్కడ మీరు ఇమేజ్లో చూసిన ఏదైతే ఎగ్జాక్ట్ క్లాత్ మీకు రాకపోతే. సో నా సజెషన్ ఏంటంటే, రేటింగ్స్ చూడండి, రివ్యూస్ చూడండి. రివ్యూస్లో మెయిన్లీ ఎవరైనా ఫొటోస్ అప్లోడ్ చేశారేమో చూడండి. అంటే వాళ్ళు ఆ డ్రెస్ వేసుకొని ఫొటోస్ దిగుతుంటారు, అండ్ ఆ డ్రెస్సెస్ పెట్టి ఇలా ఉంది, నాకు ఇలా వచ్చిందని చెప్పేసి పెడుతుంటారు కదా, ఆ ఫొటోస్ చూసి తీసుకోండి. సో దానివల్ల చాలా బెటర్. టైం, మనీ అన్నీ సేవ్ అవుతాయి, మెంటల్ టార్చర్ ఉండదు. అండ్ బోనస్ టిప్ ఏంటంటే, మ్యాక్సిమం ఆన్లైన్లో మీరు బ్రాండింగ్స్ ఉంటాయి కదా, అంటే ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ ఇలా లోగోస్ ఉంటాయి కదా, అవి ఉన్నవి తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఏంటంటే ఆ లోగోస్ అన్ని కొంచెం ఇరిటేటింగ్గా ఉంటాయి. అండ్ ఒకవేళ పెద్ద బ్రాండ్స్ అయినా కూడా ఏమైపోతుంది అంటే, అదేదో ఆ లోగోని మనం ఆ కంపెనీని ప్రమోట్ చేసే ప్రమోటర్ లాగా కనిపిస్తూ ఉంటాం. బట్ మ్యాక్సిమం రేర్గా ఉంటే ఓకే, బట్ ప్రతిదీ అలా బ్రాండ్స్ ఇలా కనిపించేటట్టు లోగోస్ వేసుకోవడం అనేది అంత బాగోదేమో అని చెప్పేసి నా ఒపీనియన్. ఎవరి ఒపీనియన్ అలాగ ఉంటుంది. సో ఇలా ప్లెయిన్ ఉందనుకోండి, నో ప్రాబ్లం. వాళ్ళకి ఆ షర్ట్ ఎక్కడ కొన్నావు, ఏం కథ తెలిసే అవకాశాలు ఉండవు. సో ఇలా కొంచెం ప్లెయిన్గా ఏ లోగోస్ లేకుండా ఉన్నవి తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇవి మీరు ఆన్లైన్లో డ్రెస్సెస్, బట్టలు కొనేటప్పుడు చేయకూడని మిస్టేక్స్. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ఆన్లైన్ షాపింగ్ చేయండి. అండ్
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. ఇఫ్ నా కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా ఈ విషయాల్లో వాళ్ళకి ఐడియా లేకపోతే తెలుసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. అండ్ దిస్ ఈజ్ సుమంత్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.